ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 14. మరి ఈరోజు ధ్యానాంశంగా నిందల్లో నిజాయితీగా నిలవడం, నిరూపించడం, రిమైన్ సైలెంట్ ఇన్ రిప్రోచ్. దీనికి కీవర్డ్స్గా సామెతలు 12:16. వివేకి నిందని వెల్లడిపరచక ఊరకుండును. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో దేవుని నమ్ముకున్న వారేమి, మరి నీతి నిజాయితీ యథార్థంగా జీవిస్తున్న వారి మీదేమి అనేకమైన నిందలు వేయటం చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పటి నుంచే కాదు, అనాది కాలం నుంచే జరుగుతూ ఉన్నది. బట్ ఏదింటికి ఈరోజు ధ్యానాంశంగా దేవుడు మనతో మాట్లాడుతున్నది నిందల్లో నిజాయితీగా నిలవడం, అలాగే నిరూపించాల్సిన అవసరం అయితే ఏం లేదు. దేవాది దేవుడు నిత్యముగా ఆయా సమయాలలో నిరూపించే దేవుడు అన్నాడు. మరి కీర్తన 37:5 ఉంటుంది కదా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. మరి నిందపడిన తర్వాత అలా కాదండి ఇలా కాదండి అని మనం ఎన్నిసార్లు ఎంతమందికి వెళ్ళి మరి మన నిజాయితీ ప్రూవ్ చేయటానికి ప్రూఫ్స్, డాక్యుమెంట్స్, మరి ఎవరి సమక్షంలో ఆ మాటికి ఒక నిందలాగా వచ్చిందో మరి వారిని ప్రూఫ్ కోసం బతిమాలాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సాక్షాత్ దేవాది దేవుడే మరి మన పితరులను గుర్తు చేస్తూ ఉన్నారు. మరి మన పితరులు అయితే ఏ రీతిగా కూడా నిందను తొలగించుకోవటానికి వారు ప్రయత్నించలేదు. బట్ స్టిల్ దేవునే నమ్మారు, ఆయన ఆశ్రయంగా చేసుకున్నారు. దేవుడే విడుదలనిచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన సందర్భాలు లేఖనాలలో మన పితరులు అనుభవించని మనం చూడగలుగుతాం అన్నమాట. మరి బిడ్డలు లేరని శారమ్మ గారు కుమారుని కనిన తర్వాత నా నింద తొలగించబడిందని తల్లి అయిన శారా గారు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. సంతానము చేసిన 25 సంవత్సరాల తర్వాత తన నింద తొలగించబడటం మనం చూస్తా ఉన్నాం. అలాగే వ్యభిచారం చేస్తుండగా పట్టబడ్డాడని యోసేపు మీద నింద పడింది. మరి అంత మాత్రమే కాదు కానీ దాని ద్వారా more than 2 years తను నిజాయితీ ప్రూవ్ చేయడానికి 9 సంవత్సరాల కాలం పట్టింది. మరి అంత మాత్రమే కాదు కానీ దానియేలు మీద మరి ఏ తప్పు ఏ నేరం వారు కనుగొనలేక తను ఆరాధించే క్రమాన్ని బట్టి నింద మోపబడ్డారు. తనకి ఓన్లీ 1 night మరి ఈ రీతిగా మరి తెల్లారేపాటికల్లా తన నిజాయితీ నిరూపించడం మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ కూడా తను రాజా నేను చెయ్యలేదు అని చెప్పుకున్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు యోసేపు గారి విషయంలో కానీ దానియేలు గారి విషయంలో కానీ మనం చూడమన్నమాట. దేవుడే వారి నిజాయితీని నిరూపించాడు. దేవునికి స్తోత్రం. మరి ఇరుగు పొరుగేమి, అలాగే మనం పనిచేస్తున్న పని స్థలాలలో ఏమి, వెళ్తున్న సంఘాలలో ఏమి, మరి మనం నీతి నిజాయితీగా ఉండటం చూడలేక మరి అనేకులు మరి సంఘాలలో అయితే సేవకులే మరి నిందలేసి బయటికి పంపించే సందర్భాలు కూడా ఉంటా ఉన్నాయి అన్నమాట. అలాగే మరి ఆఫీసెస్లో అయితే వీరు నిజాయితీగా ఉంటున్నారు, భక్తి చేస్తూ ఉన్నారు అని మరి ఇతరుల ద్వారా నిందలు మోపబట్టం మనం చూస్తూ ఉంటాం. ఏదేంటికి దేవుడు ఆ క్షణంలో కూడా మన నిజాయితీని నిలబెట్టుకుంటే ఆయన నిరూపించి నిలబెట్టే దేవుడు ఉన్నాడు. 2 పాళ్ళ మరి ఆధిక్యతను అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, యోబు గారిని స్నేహితులు నిందించారు. ఏ పాపం చేశాడు ఈ రీతిగా శిక్షించబడుతున్నాడని. మరి దావీదు గారిని నిందించారు. తమ యజమానులకి మరి కీడు హాని చేసి అలాగే నమ్మక ద్రోహం చేసి ఈ రీతిగా తిరుగుతా ఉన్నారని ఆ రీతిగా అన్న మాటలు కూడా దావీదు గారి మీద పట్టడం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ మరి గొల్యాతు నిందించడం చూస్తూ ఉన్నాం అనమాట. ఇజ్రాయేలుల సైన్యములను తిరస్కరించుచున్నానని ఇజ్రాయేలుల సైన్యాన్ని నిందించడం చూస్తూ ఉన్నాము. మరి యెషయా 61:7 ఉంటుంది కదా, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషించుదురు. దేవునికి స్తోత్రం. అలాగే దైవ కార్యాల విషయంలో మత్తయి సువార్త 5:11 సాక్షాత్తు మరి యేసయ్య చెప్తున్నారు కదా కొండ మీద ప్రసంగంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా కినప్పుడు సంతోషించి ఆనందించుడి, అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికమగునని. అలాగే 1 పేతురు 4:14 కూడా మనం చూడగలుగుతాము. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. మరి దేవుని విషయంలో నిందపడినప్పుడు మరి మనం సంతోషించి ఆనందించాలి. దేవుడే ధన్యతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. మరి వ్యక్తిగత జీవితంలో ఏమి, అలాగే వృత్తిపర ఏమి, అలాగే మరి దాంపత్య జీవితంలో ఏమి, సంఘపరంగా ఏమి,
సామాజికంగా ఏమి ఎటువంటి నింద అంటే కాని పని చేసినప్పుడు, చేయరాని మాట అన్నప్పుడు మన మీద అబద్ధముగా ప్రచురపరుస్తున్న ఆ మాటలను కానీ ఆ కార్యాన్ని కానీ నింద అంటారు. చేసి మనం అనుభవిస్తే అది నింద అవ్వదండి, ఎందుకంటే అది చేస్తూనే ఉన్నాం కాబట్టి. చేయకుండా ఎవరైతే నిందలు అపనిందలు అనుభవిస్తూ ఉన్నారో దేవుడు నిశ్చయంగా ఒకటే చెప్తా ఉన్నాడు. కొంతమందికి మరి ఒక్క నైట్లోనే విడుదలను అనుగ్రహించడం చూస్తాను, కొంతమందికి 2-3 ఏళ్ళు, కొంతమంది 5 సంవత్సరాలు కూడా. అయినప్పటికీ దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. మరి నెహెమ్యా గ్రంథంలో చూడగలుగుతాం కదా, మరి చెరపట్టబడిన శేషించిన యూదులు బహుశ్రమయు నిందలను అనుభవిస్తూ ఉన్నారని. మరి వారిని విడిచిపెట్టాడా దేవుడు? ఏమాత్రం విడిచిపెట్టలేదు. వారిని విడిపించి నిజంగా 2 పాళ్ళ సంతోషాన్ని వారి నోటి నిండా నవ్వునిచ్చిన దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. నాడున్న దేవుడు నేడు కూడా మన జీవితాలలో ఉన్నారు. కొంతమంది ఎన్ని రకాలుగా నిందలు మన మీద స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ మన నిజాయితీగా నిలబడినప్పుడు దేవుడే మన నిజాయితీని నిరూపించే దేవుడే ఉన్నాడు. ఎవరికి ఏమి సాక్ష్యాలు ఇదిగో సాక్షులు అని ఎవరిని నిలపాల్సిన అవసరం లేదండి. నిశ్చయముగా దేవుడే నిందకు ప్రతిగా నిశ్చయముగా 2 పాళ్ళుగా మనం సంతోషాన్ని అనుభవించే వారిగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, మరి ఏ మాత్రం తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం లేఖనాలు చూసుకుని ఉన్నాం. మరి దానియేలు గారి విషయంలో ఒక రాత్రి కాలంలోనే తన నిజాయితీ నిరూపించడం చూస్తా ఉన్నాం. యోసేపు గారి విషయంలో మరి 2 సంవత్సరాల పైన చూస్తా ఉన్నాము. యోబు గారి విషయంలో కొంతమంది చెప్పటం ఏంటంటే 9 మాసాల పైనే అని. మరి తల్లి అయిన సారా గారు మరి 25 సంవత్సరాలు తన నింద అంటే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మరి నిశ్చయముగా మరి ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు కదా, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని నిజాయితీగానే ఉందాం. నిశ్చయంగా రానున్న దినాలలో మన నిజాయితీని దేవుడు నిరూపించే దేవుడే ఉన్నాడు. మన నిందని తొలగించే దేవుడే ఉన్నాడు. ఎంతమంది ఎన్నన్నా చెప్పుకొని కాక అంటే మనము వారికి దగ్గర అవుతున్నామని, సంఘ కాపుల దగ్గర నుంచి దూరం చేయాలని ఆనాడు దానియేలు గారి మీద మరి నిందలు మోపిన వారిలాగా నిందలు మోపే వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుడు దానియేలు గారిని ఏమాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు నామ మహిమపరచబడులాగున దానియేలు గారిని విడిపించాడు దేవుడు. నింద పడిన తర్వాతే 2 పాళ్ళుగా వాళ్ళు అక్కడ హెచ్చింపబట్టం చూస్తా ఉన్నాము. యోసేపు గారిని మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. మరి అప్పుడే లోపలే ఉండినట్లయితే పరిస్థితి ఏ రీతిగా ఉండేదేమో. సో ప్రతి ఒక్కరూ కూడా నింద పడుతుందంటే నిశ్చయంగా దేవుడు నన్ను హెచ్చించనై ఉన్నాడని ప్రతి ఒక్కరం కూడా సంతోషించి ఆనందిద్దాం. పరలోకమందు మన ఫలం అధికం చేసుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.